నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు యొక్క హల్దీ కార్యక్రమం ఎవరింటి దగ్గర వాళ్ళకి నిన్నటితో ముగిసింది. ఈరోజు పెళ్ళి రాజు పావినిల పెళ్లి కార్యక్రమం. ఈరోజు ఫంక్షన్ హాల్లో పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ ముందు పెళ్ళి అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి మండపం దగ్గర పెళ్లి కూతురు తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి ఇద్దరు ఉన్నారు. కార్యక్రమం మొత్తం చూస్తున్నారు వాళ్ళు. నేను కొద్దిసేపు వాళ్ళతో ముచ్చటించి తర్వాత భోజనాల దగ్గరికి అటువైపు చూస్తానికి పోయాను. నేను ఎలా ఉందో చూద్దామని. అప్పుడే బంధుగణం వస్తూ ఉన్నారు. పెళ్లి కార్యక్రమం స్టార్ట్ అయింది. అబ్బాయి తరఫు ఫ్రెండ్స్, అమ్మాయి తరఫు ఫ్రెండ్స్ అందరూ, అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చారు. బంధుగణం మొత్తం వచ్చారు. అమ్మాయి తరఫు నుంచి దూరం నుంచి వాళ్ళ ఇద్దరు అక్కాయిలు వచ్చారు. ఒకరు చెన్నైలో ఉంటారు, ఒకరు సింగపూర్లో ఉంటారు. పెళ్లి కూతురు చెల్లెలు యుఎస్ఏలో ఉంటుంది, అమెరికాలో. అక్కడ జాబ్ చేస్తుంటాను. ఇరువురి కుటుంబాల సమక్షంలో పెళ్ళి అత్యంత వైభవంగా జరుగుతుంది. అబ్బాయి తాళి కడతానికి సంసిద్ధమవుతున్నాడు. తాళి కట్టే ముందు వచ్చిన బంధుగణానికి తాళిని ఇట్లా చూపించేసి తర్వాత ఆ తాళిని కట్టడం జరుగుతుంది. తాళి కట్టే ముందు ప్రమాణం ఒకటి చేపిస్తున్నారు. అమ్మాయిని కూడా సేమ్. ఓకే, తాళి కడుతున్నాడు అబ్బాయి. స్నేహితులు, చుట్టాల మధ్య పిల్లల కేరింతల మధ్య పెళ్ళి అత్యంత వైభవంగా జరుగుతుంది. బంధుగణం మొత్తం అక్షింతలు వేసి పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని ఆశీర్వదిస్తున్నారు. పెళ్లి మండపాన్ని అందంగా అలంకరించారు పూలతో. మా నాన్నగారు, మా అన్నయ్య అబ్బాయికి అమ్మాయికి ఆశీర్వదిస్తున్నారు అక్షింతలు వేసి.
తర్వాత తంపు వచ్చేసి అయ్యగారు చెప్తున్నాడు కాలు తొక్కమని, ఒకరి కాలు ఒకరి అట్లా తొక్కమని చెప్పేసి చెప్తున్నాడు అయ్యగారు. అమ్మాయికి కాలి మెట్టలు సరి చేస్తున్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి తంతు పూర్తిగా మూసింది ఫ్రెండ్స్. తర్వాత భోజనాలకు బంధువుగా మొత్తం రెడీ అయ్యారు. లేడీస్ ఒకవైపు, జెంట్స్ ఒకవైపు ఏర్పాటు చేశారు. ఒకవైపు నాన్ వెజ్, ఒకవైపు వెజ్. స్వీట్స్, భోజనాలు, రకరకాల వంటకాలు ఫ్రెండ్స్, చాలా రుచికరంగా చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, వారి బంధుగణం చివరిగా భోజనం చేస్తున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చే ముందు పెళ్లి కూతురు తరఫు బంధువులు, అక్క చెల్లెళ్ళు, మరదళ్ళు, బామర్దులు అందరూ ఆట పట్టిస్తున్నారు తను లోపల రావడానికి. ఇది తెలంగాణలో కానీ ప్రతి చోట జరిగే సాంప్రదాయమే. బామర్ది, మరదళ్ళు అందరూ కలిసి డబుల్ డిమాండ్ చేశారు లోపల రావడానికి, అరటి పనులు లేమని. పెళ్ళికొడుకు ఫోన్పే చేస్తా అంటున్నాడు. ఫోన్పే వద్దు, డబ్బులు ఇవ్వాలంటున్నారు. సరదాగా జరిగిన సంఘటన అంతా అయిపోయింది. తర్వాత అబ్బాయిని తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నారు. బంధువుల తిరుగు ప్రయాణం. అరవింద్ అన్నయ్య చెన్నై వెళ్ళిపోతున్నాడు. వాళ్ళని మేము ట్రైన్ ఎక్కించాం, అయిపోయింది. ఈమె పెద్దమ్మాయి, ఈమెని సింగపూర్ పంపించడానికి ఎయిర్పోర్ట్ పోయాము. ఎయిర్పోర్ట్లో మొత్తం సామాన్లు అంతా రెడీ చేసుకొని చివరిగా వెళ్ళే ముందు మాతో ఫోటో దిగింది. పాస్పోర్ట్ చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ. లోపలికి వెళ్ళే ముందు స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు రూల్స్ వీళ్ళు. తర్వాత పోలీస్ పహారా చాలా కఠినంగా ఉంది ఇక్కడ. గన్ లోడ్ చేసుకుని ఎప్పటికి రెడీగా ఉన్నారు. తర్వాత పాపను పంపించిన తర్వాత మేము తిరుగు ప్రయాణం అయ్యాము బెల్లంపల్లికి. అందరూ వెళ్ళిపోయారు, మేము మాత్రం ఇంకా 4-5 రోజులు ఉండాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.